మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. మంగళగిరి క్షేత్రం గురించి ఒక విషయం అంటే మామూలుగా పానకం పోస్తే సగం తాగుతాడు సగం ఇస్తాడు, గుటక వేసిన శబ్దం వినపడుతుంది అని సాధారణ భక్తులందరూ అట్లాగే చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి గురుగారు? దేనికి గుటక వినపడుతుంది? రెండు విశేషాలే. హేతువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనని ఒక పద్ధతిలో నడిపించేటటువంటి వాళ్ళు అనిపిస్తుంది నాకు. కలియుగంలో ఏ దైవానికి కూడా మహిమ ఉండదని స్పష్టంగా వ్యాసుడు భాగవతంలో చెప్పేశాడు. అంచేత ప్రతి దైవానికి శక్తి ఉంటుంది కానీ మహిమని చూపించడు. ఈవేళ ఇలా ఉన్నటువంటి దైవం రేపు అటు తిరిగి అలా ఉండడు. ఈవేళ కళ్ళు మూసుకుని కనిపించే దైవం ఓ రోజున అలా కళ్ళు తెరిచి చూడడు. అంటే వినాయకుడు పాలు తాగడంటారు. వినాయకుడు పాలు తాగడం పూర్తి బుద్ధిహీనతకి నిదర్శనం. ఈ వెర్రి గొర్రె జనం కొంతమంది ఉంటారు భక్తులు, వాడబో వినాయకుడు పాలు తాగేస్తున్నాడు, అబ్బాయి వినాయకుడు మామిడి రసం కూడా తాగాడు. ఇదిగో పురి అంటే అదిగో తోక. తప్పు. మంగళగిరి క్షేత్రం గంధకం ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటిది. గంధకానికి ఉండేటటువంటి వేడిమితనం కారణంగానే అక్కడ బెల్లపు పానకాన్ని రోజు దైవానికి అర్పిస్తూ ఉన్నా ఒక్క చీమ కూడా కనిపించదు. దైవం యొక్క మహిమ అని నమ్మచ్చునేమో కానీ మహిమ మాత్రమే అనడం సరికాదు. నేను సంపూర్ణమైన ఆస్తిక లక్షణం ఉన్నటువంటి వాడిని, నిత్య ఆరాధన చేసేవాడిని తప్ప నాస్తికుడిని కాదు. కాకపోతే హేతువాద దృష్టితో మనం గమనించుకోగలగాలి. మంగళగిరిలో దైవానికి శంఖంతో అలా పానకాన్ని పోయగానే కాసేపు అయిన తర్వాత గుటక వస్తుంది. అప్పుడు ఇక్కడంటే పానకాన్ని తీసుకుంటారు. ఆ వెళ్ళేటటువంటి ఏదైతే సొరంగం లాంటి మార్గం ఉందో ఆ పానకం అక్కడికి వెళ్ళాక ఇంత చిన్న ఒక కడవలాంటి భాగం ఉన్నాక అది నిండాక ఆ పైన ఈ భాగం పైన ఉండేటటువంటి చిల్లులోకి ఒక్కసారిగా పడిపోతుంది పానకం. ఆ నిండేంత వరకు ఆయన తాగుతున్నట్టు, ఎప్పుడైతే నిండిందో అప్పుడు టక్కున ఆ కన్నం నుండి వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నట్టు ఒక్కసారి మనం భావన చేసుకుంటే ఆ ధ్వని గుటక ధ్వనితో సమానంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా తాగడు అని మామూలుగా మనం అనుకుంటున్నాం. దైవానికి చాలా 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 శక్తి ఉంది మంగళగిరి దైవానికి. కానీ ఆయనకంత శక్తి ఉందని చెప్పడం కోసమని దీన్ని మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు గొప్పవాడని నిరూపించడానికి మనమే వెళ్ళాం. భగవత్ శక్తిని నిరూపించుకునేది ఆయన. మనం ఆయన గొప్పవాడని నిరూపించేందుకు పొరపాటున ప్రయత్నాన్ని కూడా చేయకూడదు. అంతటి శక్తిమత విధానం కలిగినటువంటి దైవం మహానుభావుడు మంగళగిరి పానకాల స్వామి. వేసంకాలంలో విపరీతమైనటువంటి ఉష్ణత కలిగినటువంటి కాలంలో పానకం వడపప్పు మనకి ఆరోగ్యప్రదమైనటువంటి ఔషధం లాంటిది. కాబట్టి పానకాన్ని అక్కడ పోయాలన్నారు. గంధకపు పర్వతం కాబట్టి ఎంత పోస్తూ ఉంటే అంతకాలం అది విస్ఫోటనం చెందదు. కానీ మంగళగిరి మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఏ అగ్ని లోపల దాగినటువంటి పర్వతం కనిపిస్తూ ఉంటుందో అష్టాటి పర్వతం మాత్రమే, అనుమానం ఏమాత్రమూ లేదు. లోకంలో అలా అనుకుంటాం కదా, ఒక గ్లాస్తో పోస్తే సగమే తీసుకుంటారు, ఒక చెంబెడు పానకం చేస్తే సగమే తీసుకుంటారంటే అది ఒట్టి మన ఊహే కానీ అదంత నిజం కాకపోయి ఉండొచ్చు అంటారు. గురుగారు, గునుపూడి సోమేశ్వర స్వామి దేవాలయం గురించి, వారి ఆ దేవాలయం ప్రత్యేకత ఏమిటి? అక్కడున్న స్వామివారి గురించి కొంచెం వివరాలుగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అనే పేరు కలిగినటువంటి ఒక పట్టణం. ఆ పట్టణానికి దాదాపు పొలిమేరలో ఈ గునుపూడి అనే పేరు కలిగినట్టు ఒక పేటది. ఆ పేటలో సోమేశ్వర స్వామి అని అన్నాడు. ఆయన్ని సోమ ఈశ్వర స్వామి. సోముడు అంటే చంద్రుడు. చంద్ర కళ నేరుగా పడి ఆ చంద్రశక్తిని గ్రహించేటటువంటి దైవం ఆయన. ఆయన చెప్తారండి చాలామంది, చంద్రకళ ఆయన తీసుకుంటాడు, మేము ఎలా నమ్ముతాం అంటారు. అనాలి కూడా. అన్నప్పుడే మనం ఆలోచిస్తాం. పట్టు పూర్ణిమ ఏ రాత్రి వేళ ఉంటుందో ఆ రాత్రి వేళ పట్టు పూర్ణిమ ఉన్నటువంటి రోజున తెల్లవారుజామున కూడా పూర్ణిమ ఉన్నటువంటి సందర్భంలో
ఆలయ గర్భాలయంలోని కానీ అభిషేకాన్ని చేయడానికి వెళ్ళినట్టయితే నిన్న ఉన్నటువంటి ఆ తెల్లనైన శివలింగం మరి కాస్త తెలుపుతనాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ఇది ఎవరో చెప్పగా నేను చెప్పేది కాదు, నేను గర్భాలయంలోనికి వెళ్ళి అభిషేకాన్ని చేసిన తరువాత చెప్పేటటువంటి మాట. కావాలని పూర్ణిమాభిషేకానికి వెళ్ళాను. అంత అమోఘమైనటువంటి తెలుపుతనంతో కనిపిస్తూ ఉంటుంది. ఆయన గోక్షీర ప్రియుడు, అంటే ఆవు పాలతో అభిషేకాన్ని బాగా ఇష్టపడేవాడు. అంచేత ఏ పట్టు పూర్ణిమ ఉండేటటువంటి రోజు వస్తుందో ఆ రోజున అయ్యవారికి ఆవు పాలతో అభిషేకాన్ని చేసి తెల్లనైనటువంటి పుష్పాలతో అష్టోత్తర శతనామాల్ని చదువుతూ అర్చన చేసి తెల్లనైనటువంటి పాయసాన్ని దధి ఓదనం అంటే పెరుగు అన్నం అవి కూడా తెలిపే వాటిని నివేదన కానీ చేసినట్టయితే మనలో ఉండేటటువంటి నలుపుతనాన్ని పోగొడతాడు. నలుపుతనం అంటే దురాలోచన, కాలుష్యమయమైనటువంటి ఊహ, వాటిని తొలగిస్తాడు. ఇది చాలా 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 నిజం. ఆలయానికి ఏదో వ్యతిరేకత కలిగించాలనే బుద్ధితో ప్రయత్నించిన ఒక వ్యక్తి పూర్ణిమ నాడు దైవాభిషేకం జరుగుతుంటే అక్కడ ఉండి వెంటనే తనంత తానుగా తన లో అభిప్రాయాన్ని తెలియజేసి ఈ దైవానికి ఎప్పుడూ అట్లాంటి పొరపాటుని నేను చేయదలచను, తప్పు చేస్తున్నానని లోపల నుండి తనకు తానే స్వయంగా చెప్పేశాడు. అంతటి శక్తివంతుడు ఆయన. యథార్థంగా ఓ మాట తెలుస్తుంది, అర్చకస్య తపో యోగాత్తని సూత్రం. అక్కడ అర్చన చేసేటటువంటి అర్చకుడు ఎవరైతే ఉంటారో ఆయన నిరంతరం అలా అభిషేకాలు అర్చనలు చేస్తూ చేస్తూ తపశ్శక్తిని అలా ధారపోస్తూ ఉన్నప్పుడు ఆ ఉండేటటువంటి విగ్రహం యొక్క శక్తి మరింత పెరుగుతుంది. తిరుమలలో షట్ కాల అర్చనలు జరుగుతాయి. రోజుకి 6 మార్లు బ్రహ్మాండమైన అర్చనలు జరుగుతాయి. అందుకనే ఎక్కడెక్కడి నుండి నిద్ర, ఆహారం, తిండి ఏమీ లేకుండా అమాంతంగా అంత కొండకి అలా ఖాళీ లేకుండా ఉండేలా దర్శనాన్ని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధమైన శక్తి ఉన్న భగవంతుడు కాబట్టి అలా మనం కానీ తెల్లనైన పూలతో అర్చన చేస్తూ అంతకుముందు గోక్షీర అభిషేకాన్ని చేసి తెల్లనైనటువంటి పదార్థాలని నైవేద్యంగా పెడితే మనసులో ఉండే నల్లతనం పోయి తెలుపుతనం వచ్చి స్పష్టమైన ఆలోచనని సరైన తీరులో చెయ్యాలనే ఊహ కలిగించగలిగిన శక్తి సోమేశ్వర స్వామి మనకు అందిస్తాడు. అంటే చంద్రకళలతోటి స్వామివారి ఇది లింగాకృతిలో ధవళవర్ణం వస్తుంది అంటున్నారు. స్పష్టంగా ఉంది, చంద్రకళ దాంట్లో ఉంది కాబట్టి అంతటి మెరుపు కనిపిస్తూ ఉంటుంది. అంటే పౌర్ణమి నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే అమోఘమైన ఫలితం లభిస్తుంది అన్నమాట. గురుగారు, ఆంజనేయ స్వామి చాలా దేవాలయాల్లో సింధూరం ఎక్కించటం అనే ఒక సేవ కనిపిస్తుంటుంది. చాలా చోట్ల రోడ్డు మీద ఉండే ఆంజనేయ స్వామి కూడా సింధూర వర్ణంలోనే కనిపిస్తూ ఉంటారు. ఈ ఆంజనేయ స్వామికి సింధూరం ఎక్కించడము, సింధూర వర్ణంలో ఉండటానికి వెనకాల ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందని అనుకోవాలా మనం? నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య నమ్మకంలోని మంత్రం. ఆంజనేయ స్వామిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన శివ విష్ణు ఉభయ అంశ సంభూతుడు. అంటే శైవాంశ ఉంది, విష్ణు అంశ ఉంది. ఇంచేతనే మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి వధించడం కోసమని, రావణుడు శివ పూజ ధురంధరుడు కాబట్టి శివశక్తిలో రావణాసురుణ్ణి మించగలిగిన వాడు మాత్రమే కావాలని అనుకుని ఆంజనేయుని ఎన్నుకున్నాడు. ఆంజనేయునికి ఉన్నటువంటి శివశక్తి ఆ ఆధిక్యాన్ని బట్టి రావణాసురుణ్ణి వంచగలడు. ఇక ఇటొస్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామి విష్ణు సేవ చేసే లక్షణం కలిగిన వాడు కాబట్టి రామచంద్రుడిని లక్ష్మణునితో సహా భుజాల మీద ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతం మీద ఉన్నటువంటి ఏ మహానుభావుడు ఉన్నాడో అక్కడికి తీసుకెళ్ళాడు. ఏది సుగ్రీవుడు ఉన్న చోటికి తీసుకెళ్ళాడు. విష్ణువంశం ఉంది కాబట్టే ఆ రాముణ్ణి లక్ష్మణునితో సహా పైకి తీసుకెళ్ళగలిగాడు. ఏ రావణాసురుడు స్వయంగా ఆ
లక్ష్మణుడి నేల మీద పడిపోయాడో ఆ సందర్భంలో లక్ష్మణుడిని ఎత్తి లంకకి పట్టుకుపోదలిస్తే భూమి అంతా కూడా అంగుళం పైకి వచ్చింది, కానీ లక్ష్మణుడు ఎత్తుకుపోబడేవాడు కాలేదు. అటువంటి రాముణ్ణి లక్ష్మణుడిని కలిపి భుజాల మీద ఎక్కించుకుని ఋష్యముఖం దాకా ఎగిరాడు పర్వతం మీద కంటే ఎంత విష్ణు అధీన విధానం ఉందో గమనించుకోవచ్చు. అంటే విష్ణువుకి బాగా దగ్గర వాడు. అక్కడ శైవం, ఇక్కడ వైష్ణవం ఉభయము కలిసింది. ఇటువంటి ఆంజనేయ స్వామికి 5 విధాలైన పూజలు చెప్తారు. ఒకటి సకల పుష్ప పూజ, అంటే ఒకే మల్లెపూలు, ఒకే కనకాంబరాలు, ఒకే సంపంగలు, ఒకే చామంతులు కాదు, అనేకమైనటువంటి రంగులు కలిగిన పుష్పాలతో పూజ చేయించుకోవడానికి ఇష్టపడేవాడు ఆంజనేయుడు. 2, ఆంజనేయుడు సంపూర్ణంగా సింధూరాన్ని శరీరం నిండా రాసుకునేటటువంటి లక్షణం కలిగినవాడు. ఎందుకంటే సూర్య అంశ తనలో ఉంది కాబట్టి సూర్య శక్తి తనలో ఉందనే యథార్థాన్ని ప్రకటించుకునే విధంగా సింధూరాన్ని శరీరం నిండుగా రాసుకుని కనిపిస్తాడు. 3వది, ఆంజనేయుడు వనచరుడు, వనాల్లో తిరిగేవాడు, చెట్ల మీద తిరిగే వానర జాతికి చెందినవాడు. అంచేత అరటి పండ్లతో కదలి ఫల పూజ అని చేస్తారు, దాన్ని ఇష్టపడతాడు. తర్వాత ఆంజనేయుడు విపరీతమైనటువంటి కోపం కలిగి ఆవేశం కలిగినటువంటి వాడు కాబట్టి అది తగ్గడం కోసమని చందన జల అభిషేకాన్ని చేస్తారు. 5వది తమాలపత్ర పూజ, తమలపాకులతో పూజ. చందనం అంటే చందనాన్ని నీళ్ళలో కలిపి దాంట్లో పోయడం, చందనం వేరు నీరు వేరు. తమాలపత్రం అంటే తమలపాకు, ఆ చల్లదనం ఆకులో కలిసి ఉంటుంది తప్ప ఆకు వేరుగా చల్లదనం వేరుగా రెండు కలిపి కాదు. చేత తమాలపత్ర పూజ, చందన జలాభిషేకం, సకల పుష్ప వాటితోటి మామూలుగా ఆయనకి పూజ చేసేటువంటి విధానం, సింధూరపు పూజ, మొత్తం ఈ 5 విధాలైనటువంటి పూజల్ని సంపూర్ణంగా ఇష్టపడేటటువంటి వాడు ఆయన. నేను సూర్య శక్తి కలిగినటువంటి వాడిని తెలియజేస్తూ సింధూరాన్ని పూజించుకుంటాడు ఆయన. సూర్య శక్తి ఆయనలో ఉంది కాబట్టి పుట్టుకతోటే సూర్యలోకానికి ఎగరగలిగాడు. మనం సూర్యుడిని తేరిపార చూడాలంటే వెంటనే కళ్ళు మూతలు పడతాయి, కన్నీరు వస్తుంది. ఆయన సూర్యలోకానికి ఎగిరాడు. సూర్యలోకానికి ఎగరడమే కాదు, సూర్యుడిని మింగడానికి అలా ఒకసారి నోరు కూడా తెరిచాడు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు ఆంజనేయుడిని తెలియచేయడానికి వీలుగా సూర్య కిరణ రంగం అంటే రంగు ఏదో ఆ రంగుతో ఉండే సింధూరాన్ని శరీరం నిండా పూసి ఈయన సూర్యశక్తి సమన్వితుడు సుమా అని అర్థం చేసుకునేందుకు అలా ఏర్పాటు చేస్తారు. ప్రతి మంగళవారం దేవాలయానికి వెళ్తుంటే సింధూరం ఎక్కించండి మా సేవ ఉందని చెప్తారు. ఆ సింధూరం ఎక్కించడం అంటే ఆయనకి ఇష్టము, అందుకని ఎక్కిస్తారనుకుంటాం. దీంట్లో ఇంత లోతైన అర్థం ఉందని ఇప్పటిదాకా తెలియలేదు గురుగారు. చాలా చక్కటి అంశాన్ని తెలియజేశారు.